టెక్కలి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్ ప్రెస్ మీట్. కూటమి ప్రభుత్వానికి టెక్కలి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి పేరాడ తిలక్ సవాల్. కింజారపు కుటుంబం విచ్చలవిడిగా మైనింగ్ దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు తిలక్. ప్రభుత్వం ఆదాయం గండికొట్టడంలో కింజారపు కుటుంబం దిట్ట అని టెక్కలి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో తిలక్ పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన ప్రభుత్వంలో విశ్వసముద్ర అనే ఏజెన్సీ ఉండేది. కూటమి గవర్నమెంట్ వచ్చాక ఏఎంఆర్ ఏజెన్సీ తెచ్చారు. అది సహించలేక బాబాయి అబ్బాయి రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు, అబ్బాయి కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కలిసి ప్రైవేట్ ఏజెన్సీ తీసేశారు. కింజారపు ఏజెన్సీ అని పెట్టి గవర్నమెంట్ కి రావాల్సిన నిధులన్నీ కింజారపు కుటుంబం ఖాతాలోకి జమ చేసుకుంటున్నారని అన్నారు. పోర్టుకి కావాలని చెప్పి గ్రావెల్ కాంట్రాక్టర్లు వాళ్ల మనుషులకు పెట్టి ఇష్టానుసారంగా ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క పంచాయతీ నుంచి దోచుకున్నోడికి దోచుకున్నంత గ్రావెల్ ను పోర్టుకి అమ్ముకుంటున్నారు. సంవత్సర కాలంలో దోపిడీలు, అరాచకాలు, విధ్వంసమైన పాలన, ప్రత్యేకమైన దోపిడీ ప్రపంచంలోనే ఎవరూ చేయలేని విధంగా వ్యాపారంలో అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇంత దోపిడీకి ఏనాడు పూనుకొని ఉండే పరిస్థితి లేదు. ఈరోజు టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ నాయకులు, ఒకరు కేంద్ర మంత్రి, ఇంకొకరు రాష్ట్ర మంత్రి గారు, కుటుంబ సభ్యులు మొత్తం కింజరాపు కుటుంబం మైనింగ్ దోపిడీ, మైనింగ్ లో ఎన్ని రకాలైన వెసులుబాట్లు ఉన్నాయో, మైనింగ్ ద్వారా ప్రభుత్వ ఆదాయానికి ఎలా గండి కొట్టొచ్చు, ఏ రకంగా దోసుకొని సంపన్నులం అవ్వచ్చు అనడానికి ఇక్కడ విషయాలను లోతుగా వెళ్ళి పరిశీలిస్తే ఇక్కడ జరుగుతున్న గ్రానైట్ పరిశ్రమలో కానీ, మరి అలాగే మెటల్ క్వారీస్ లో కానీ, గ్రావిల్ క్వారీస్ లో కానీ, గ్రానైట్ పాలిషింగ్ యూనిట్ లో కానీ, ఇసుకలో కానీ పెద్ద ఎత్తున దోపిడీ చేయటంలో సిద్ధహస్తులు. ప్రభుత్వము గడిచిన ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తేదీన గ్రామాలు కలకలలాడేందుకు పెన్షన్లే ప్రధాన కారణమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా మలకపల్లిలో సీఎం పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో ఆయన మాట్లాడారు. మీ ముఖంలో ఆనందం చూసిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలనుకున్నాం. సకాలం నీళ్లు ఇస్తున్నాం. అవసరమైన విత్తనాలు కానీ, క్రిమి సంహారక మందులు కానీ, అదే మరిగా ఎరువులు కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా పెట్టడమే కాకుండా, ఒకప్పుడు నేను చూసేవాడిని ఇక్కడే వచ్చి ధర్నాలు చేశాను, తణుకులోనే చేశాను. ఆ రోజు మనం చూస్తే వాళ్లకు నచ్చిన రైస్ మిల్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడి నుంచే ఎక్కడో ఈస్ట్ గోదావరిలో లేకుంటే కాకినాడ దగ్గర ఇచ్చి మీరు అక్కడ పోయి 4-5 రోజులు వెయిట్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు మీరు ఏ రైస్ మిల్లో ఇవ్వాలంటే మీకు దగ్గరుండే రైస్ మిల్లుకి మీ ధాన్యాన్ని నమ్మించే వెసులుబాటు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ధాన్యం కొనుగోళ్లు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులున్నా, ఇటీవల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా నేను ఒకటే చెప్పాను, ముందు రైతుకి ఇవ్వాలి. ఇవ్వడానికి అన్ని విధాల శ్రీకారం చుట్టి ధాన్యం ఇచ్చిన వెంటనే మీ డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. మొన్నే ఇన్పుట్ సబ్సిడీ వస్తే ఇక్కడే మంత్రులు ఇద్దరు చెప్పిన తర్వాత ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా మీ అకౌంట్లో వేసావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రం ఈరోజు అన్నదాత సుఖీభవ కింద
కేంద్రం డబ్బులు వేస్తున్నారు, ఈ నెలలోనే వేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, 20,000 రూపాయలు అన్నదాతకిచ్చే బాధ్యత కేంద్రం రాష్ట్రం కలిసి ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. మాట నిలబెట్టుకుంటాం. ఇప్పటి నుంచి కేంద్రంతో సమానంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా, ఇంకొక పక్క ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తానని హామీ ఇచ్చాను. తొందరలోనే ఆడబిడ్డలందరూ ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే యోగాంధ్ర గిన్నిస్ రికార్డు 2 వచ్చాయి. 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత కుదేలైన కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు నింపేందుకు ప్రయత్నిస్తున్న పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ ఔత్సాహికులకు బహిరంగ ఆఫర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్ళు ముందుకు రావాలని ఆమె కోరారు. నాయకత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ముందుకు రావాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఒక బహిరంగ అపీల్ చేస్తున్నా. అదేమిటంటే, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల మీద గౌరవం ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళు, రాజకీయ ఆకాంక్షలు ఉన్నవాళ్ళు, ఫ్యూచర్ లో ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్న వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళ రీసోర్సెస్, వాళ్ళ టైంని కాంగ్రెస్ పార్టీకి కేటాయించగలిగితే ఫ్యూచర్లో వాళ్ళు పోటీ చేయడానికి, ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, నిజానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చాలా కమిట్మెంట్తో కూడిన వాళ్ళు, చాలా సిన్సియారిటీ ఉన్నవాళ్ళు. ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని తమ భుజాన మీద ఎత్తుకొని నడిచిన వాళ్ళు. ఈ రోజుటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి జిల్లాలోనూ వాళ్ళ తపన చూస్తుంటే నిజంగా వీళ్ళలో ఇంత కమిట్మెంట్ ఇంత కాలం నుంచి వీళ్ళు క్యారీ ఆన్ చేశారు అంటే చాలా ఆశ్చర్యంగాను చాలా సంతోషంగాను అనిపించింది. వీళ్ళే కాదు, కాంగ్రెస్ పార్టీకి ఎంతో లక్షల మంది అభిమానులు ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి పథకాల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం వస్తుంది అంటే అవకాశం ఇవ్వడానికి, ఆ ఆపర్చునిటీ ఉంది అంటే అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కోట్లలో ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ నిజాయితీ గల పార్టీ అని, మంచి పార్టీ అని, అధికారంలో ఉంటే మంచి చేస్తుంది అన్న నమ్మకం కోట్ల మంది ప్రజలకు ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ రోజుటి వరకు కూడా మనసు నిండా కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పనులు నింపుకొని ఉన్నారు. స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత దేశాన్ని కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ కోసం గాంధీ గారు అయితేనేమి, నెహ్రూ గారు అయితేనేమి, ఇందిరాగాంధీ గారు అయితేనేమి, రాజీవ్ గాంధీ గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి, ఇలా ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు వాళ్ళ పదవుల్లో ఉంటూ. సోనియా గాంధీ గారి లాంటి వాళ్ళు ప్రధానమంత్రి పదవులను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కక్షపూరితంగా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కక్షపూరితంగా వ్యవహరిస్తే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. కడప జిల్లా బద్వేలు మండలం బాయినాపల్లి గ్రామంలో వైఎస్ఆర్సీపీ వాలంటరీ విభాగం జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఇంటిని ఇటీవల కూల్చిన ఘటనలో మంగళవారం ఆయన శిథిలమైన ఇంటిని పరిశీలించి కూటమి ప్రభుత్వంపై అధికారులపై మండిపడ్డారు. ఇంటిని కూల్చిన ఘటనలో బాధితులు పరామర్శించి ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందని, ఇటువంటి మానుకోవాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన వాలంటరీ విభాగ అధ్యక్షులు ఆదిత్యారెడ్డి, జెడ్పీటీసీ జిన్నా పోలిరెడ్డి కూడా, మాజీ చైర్మన్ సింగసాని గురుమోహన్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీకాంత్ అనే యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరియు జిల్లా వాలంటీర్స్ వింగ్ అధ్యక్షుడు. పార్టీలో ఈ నియోజకవర్గంలో అత్యంత యాక్టివ్గా ఉంటూ కార్యకర్తలకు, ఈ గ్రామ ప్రజలకు తోడుగా ఉంటూ
రాజకీయంగా పబ్లిక్ లైఫ్లో పైకి వస్తున్న యువకుడు. ఇటువంటి యువకుడిని డిస్కరేజ్ చేయాలని, ఇటువంటి యువకుడిని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వారి సంవత్సర విధ్వంసకర పాలనకు ప్రతీకగా ఈ యువకుడికి సంబంధించిన ఇల్లు కమ్ ఆఫీస్ దాదాపు 25-30 లక్షల రూపాయల విలువ మినిమం ఉంటుంది. డెమాలిష్ చేసినారు. ఎటువంటి నోటీస్ లేదు, ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు. ఏటిపురంలో కన్నా కారణం చూపించి డెమాలిష్ చేసినారు. వాస్తవానికి ఇది గ్రామదత్తమా, ఏటిపురం ఒక క్లారిటీ ఈ గవర్నమెంట్కు, ఈ ఆర్డీఓకి, రెవెన్యూ వాళ్ళకి కూడా లేదు. ఉంటే డిమార్కేషన్, ఉంటే మ్యాప్ ఏమన్నా అడుగుతున్నాం, లేదు చూపించడంలా. అది పక్కన పెడితే 2017లో ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టారు. అప్పుడు ఎవరి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. 2017లో నిర్మాణం చేపడితే అప్పుడే కరెంటు బిల్లు కానీ, అప్పుడే హౌస్ ట్యాక్స్ కానీ, ప్రభుత్వ నిధులతో, అప్పుడున్న టీడీపీ ప్రభుత్వ నిధులతో పక్కన సీసీ రోడ్డు కూడా నడుపుతుంది. అప్పుడు ఏటిపురంలో ఏటి గుర్తురాలు. కేవలం శ్రీకాంత్ అనే యువకుడు ఇక్కడ నుంచి, ఈ ఇంటి నుంచి, ఈ ఆఫీస్ నుంచి మంచి పనులు చేస్తూ ఉన్నాడు. పెళ్ళిళ్ళంటే గాడిముట్లు ఇస్తూ ఉన్నాడు. ఎవరైనా చదువులకు సాయం. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో భగవాన్ దాసుపేట గ్రామంలో విద్యార్థులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలో భగవాన్ దాసుపేట గ్రామంలో విద్యార్థులు రోడ్డుపై ధర్నా. మా బడి మాకు కావాలి, లేకుంటే న్యాయ పోరాటానికి సిద్ధమంటున్న పిల్లల తల్లిదండ్రులు. భగవాన్ దాస్పేట గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ 38 మంది విద్యార్థులు జాతీయ రహదారిపై ధర్నా. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలు 2వ తరగతికి పరిమితం చేసిన విద్యాశాఖ ఉన్నతాధికారులు. 35 ఏళ్ల నుంచి ఉన్న పాఠశాలలు ఎలా తీసేస్తారు అంటూ తల్లిదండ్రుల ప్రశ్న. మా స్కూల్ మాకు కావాలనే నినాదాలు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించి మా గ్రామానికి స్కూల్ కేటాయించాలని పేరెంట్స్ డిమాండ్. మా జిల్లా శ్రీకాకుళం జిల్లా, మా మండలం పొందూరు మండలం, మా పంచాయతీ రైతువాడ పంచాయతీ. మా పిల్లలు మా బడిలో ఉండాలి. మా పిల్లలు ఎదుటూరు వెళ్ళకూడదు. ఈ చిన్న పిల్లలు ఎక్కడికైనా వెళ్తారు. మేము అదే మళ్ళీ కోరుతాను, మీరేం చేస్తారో మా బడి మాకు కావాలి. మేము ఎదుటూరు పిల్లలు మటుకు మేము తోలము. మీకు అందరికీ అడుగుతాను. నా పేరు కోంటి లక్ష్మమ్మ. మాది బగందేశపేట, పొందూరు మండలం, శ్రీకాకుళం జిల్లా. మా పంచాయతీ నందివాడ. మా పిల్లలు 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి పిల్లలు తీసేస్తాను బడి నుంచి. మాకే కావాలి. మేము పోరాటం పడతాను. మా పిల్లలు 3 కిలోమీటర్ల దూరం ఈ బస్ స్టాపింగ్ మీద మా పిల్లలు మేము తోలగా జడుపుతాను. 5వ రోడ్డు వచ్చేసింది. మా పిల్లల్ని మా హై స్కూల్ మాకే ఉంచాలని మేము పోరాటం ఆడతాను. నా పేరు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం. 3-4 అయింది. ఈ పిల్లలు హైవే ఎక్కి రవాణా చేయలేరు కాబట్టి రవాణా మీద వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు స్కూల్ కావాలని ధర్నా చేస్తున్నాం. ఉన్నత పాఠశాలలోని అందరూ ఇచ్చేయాలని కోరుతున్నాం. గ్రామంలో 1 నుంచి 5 వరకు స్కూల్ ఇప్పటివరకు ఉండేది. మొన్న స్కూల్ టీచర్ వచ్చి 3 నుంచి 5 క్లాస్ వరకు టీసీలు ఇచ్చేసారు వాళ్ళకి నరసాపురంలో స్కూల్ మెట్ చేస్తారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందువలన మాకు 1 నుంచి ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండడం అనేది రాజకీయాల్లో ఎంతో ముఖ్యమని, అందుకు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించాలని యువ విభాగాన్ని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువ విభాగం సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాతో పాటు కొంతమంది నాయకులు, నా మీద వ్యక్తిగతంగా అభిమానం ఉన్న నాయకులు కొంతమంది, మా కడప జిల్లాల నుంచి మరి ముఖ్యంగా కొంతమంది నాయకులు నాతో పాటు రావాలని అడుగులు ముందుకేశారు. నేనన్నా, నా పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. అందరూ అంటా ఉన్నారు, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీతో ఢీకొంటా ఉన్నావు, రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఢీకొంటా ఉన్నావు కాంగ్రెస్ పార్టీతో. ఇలాంటి పరిస్థితుల్లో నా పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని నాతో పాటు రమ్మని చెప్పి నేను చెప్పలేను. దేవుడు ఆశీర్వదించి నేను ఎదిగినప్పుడు, నేను బాగున్నప్పుడు అప్పుడు రండి అని చెప్పి కొంతమందికి చెప్పిన.
ఇట్లా రాష్ట్రం వైపు తిరిగి చూస్తే ఎవ్వరూ లేరు వెనకాల. కేవలం నేను, నాతో పాటు అమ్మ, మేము మాత్రమే ఉన్నాం. ఆ ప్రస్థానం అక్కడి నుంచి మొదలైంది. కానీ రాజకీయాలలో ఎప్పటికీ కూడా విలువలు, విశ్వసనీయత ఇవి మాత్రం ఎక్కడా ఎప్పుడూ తగ్గనేలా. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఇటువైపు చూస్తే పొలిటికల్ ఒబ్లివియన్ అంటారు, ఏ రోజు కూడా కాంప్రమైజ్ కాల. విలువలు, విశ్వసనీయత అన్న దానికి మాత్రం పెద్ద పీటీ వేశాం. విలువలు, విశ్వసనీయత అన్నది ఎట్లాంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఏ రోజు కూడా అవి ప్రశ్నించే పరిస్థితిలో ఏ రోజు రాజకీయాలు ఎప్పుడు చేయాల. అక్కడి నుంచి సాగింది రాజకీయ ప్రయాణం. ఆ తర్వాత నాతో పాటు 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వీడి నాతో పాటు రావాలన్నారు. అందరినీ పదవులు రాజీనామా చేయమన్నా. రాజమోహన్ రెడ్డి ఎంపీ నాతో పాటే వస్తానన్నాడు. అన్న రాజీనామా చేయన్నా. రాజీనామా చేశాడు, వచ్చినాడు. బై ఎలక్షన్ జరిగింది. నా ఎలక్షన్ బై ఎలక్షన్, అమ్మ ఎలక్షన్ బై ఎలక్షన్, రాజమోహన్ రెడ్డి ఎలక్షన్ బై ఎలక్షన్. నా ఎలక్షన్లో 5,40,000 మెజారిటీ. ఆ 14th లోక్సభలో హైయెస్ట్ మెజారిటీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దామని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోహన్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ కార్యకర్త గర్వపడేలా బీజేపీని బలోపేతం చేస్తామని ప్రకటించారు. ఈ రోజు సైకిల్ మీద క్యారేజ్ ఒక అతను తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ క్యారేజ్ తీసుకొచ్చిన వ్యక్తి ఇవాళ ఏమయ్యాడో తెలుసా? ఆ రాష్ట్రానికి పీడబ్ల్యూడీ మినిస్టర్ అయ్యాడు. ఆయన నితిన్ గడ్కరీ. ఎంత విచిత్రంగా ఉందో చూడు. అంత సామాన్యంగా ఉండే కార్యకర్త అసామానంగా తయారై మన పార్టీకి సంబంధించి ఉన్నత స్థానానికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వు కూడా ఆ స్థానానికి ఉంటే బాగుండని చెప్పి లేఖలో రాశాడు. అదే ఇంటి నుంచి తర్వాత కాలంలో మహారాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆ ఇంట్లోనే నాన్నగారు ఉండటం జరిగింది. వాళ్ళ నాన్నగారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. అజ్ఞాతవాసం సమయంలో ఆ ఇంట్లో ఉండటం జరిగింది. ఆ విధంగా ఒక ప్రయాణం ఏదైతే రామాయణం అంటారు, రాముడి యొక్క ఆయనం అంటే రాముడి యొక్క ప్రయాణం ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి రాముడికి ఆ విధంగా గుణగణాలు వచ్చాయి. అంటే ఆ ప్రయాణంలో ఆయన జరిగిన అనేక మజిలీల్లో ఆయన ఏ విధంగా ప్రవర్తించాడు, ఏ విధంగా చూశాడు, ఆ విధంగా మర్యాద పురుషోత్తముడుగా సాక్షిభూతంగా మనందరం కొలిచే మన లోక రక్షకుడుగా శ్రీరాముని కొలుస్తున్నాం. అదేవిధంగా ప్రతి కార్యకర్త అత్యంత సాధారణంగా పనిచేస్తున్న కార్యకర్త, ఇంగ్లీష్లో ఒకటి ఉంది, హార్డ్షిప్స్ అండ్ ట్రావెల్ మేక్స్ ఆర్డినరీ పర్సన్స్ టు రీచ్ గ్రేటెస్ట్ డెస్టినీ. ఆ విధంగా కేవలం ప్రయాణం ద్వారా, పర్యటన ద్వారా, తిరగటం ద్వారా ఆ విధంగా అద్భుతమైన కార్యక్రమాలు చేయటం. ఆ విధంగానే నేను ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడనే ఇక బాధ్యతని స్వీకరిస్తున్నానని భావిస్తున్నాను. ఈ బాధ్యత స్వీకరించే కార్యక్రమంకి చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న మన ఈ పక్క రాష్ట్రం కర్ణాటక నుంచి వచ్చిన పెద్దలు పిసి మోహన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అద్భుతంగా నిర్వహించిన పిసి మోహన్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన రాష్ట్రాన్ని గత 3 సంవత్సరాలు బట్టి నడిపించి మనందరికీ మార్గదర్శనం చేసిన శ్రీమతి పురంధరేష్ గారు, ఆవిడ నేతృత్వంలో మన అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో 10వ విడత మొబైల్ రికవరీ మేళా. రికవరీ చేసిన 625 సెల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా. అనకాపల్లి జిల్లా పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వారి దగ్గర నుంచి 5,600 ఫిర్యాదులు అందగా 5.27 కోట్ల రూపాయలు విలువ చేసే 3,336 సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ 10th ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మేళా పెడుతున్నారు. ఈరోజు టోటల్ 625 మొబైల్ ఫోన్స్ విక్టమ్స్కి రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు సిఐఆర్ పోర్టల్ యూజ్ చేసుకుని డిఫరెంట్ టైమ్స్కి పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు.
లేకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. థర్డ్ ఆప్షన్ ఏమంటే వాళ్ళు మన వాట్సాప్ బాట్ యూజ్ చేసుకుని ఒక సెల్ఫ్ జనరేటెడ్ మెసేజ్ ద్వారా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ 3 రకాలు వాళ్ళు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మన ఐటీ కోర్ టీమ్, ఎస్పెషలీ మొబైల్ రికవరీ టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్, ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ వెంకట్రావు అండ్ ఎస్ఐ ఐటీ కోర్ సురేష్ అలాంగ్ విత్ ద టీమ్ బాగా హార్డ్ వర్క్ చేసుకుని ఇది ఎంటైర్ 625 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. దానికి వాల్యూ అప్రాక్సిమేట్లీ 1.25 crores దాకా మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నాము. ఇది 10th phase ఆఫ్ మొబైల్ రికవరీ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్లోనే అవుతుంది. ఇప్పుడు వరకు టోటల్ 3,335 మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ చేసి పబ్లిక్కి ఇవ్వడం జరిగింది, ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. టోటల్ వాల్యూ ఈజ్ అరౌండ్ 5.27 crores. So for this, I am really grateful and thankful to the IT core team for their hard work and dedication. And I am thankful to the public that వాళ్ళు కూడా ఎంత అవేర్ అయ్యి మన పోలీస్ మీద నమ్మకం పెట్టి కంప్లైంట్ కూడా ఇస్తున్నారు. Because of that, we are able to give such good results.